బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. బదులుగా నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేయనున్నట్లు నిర్ణయించింది. ఈ మేరకు విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 10వ తరగతి పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా విధానానికి భిన్నంగా సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. బదులుగా ఏకీకృత విధానం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే విద్యాశాఖ ఇప్పటికే 10వ తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడం సరైన నిర్ణయం అంటారా? తరగని ఇది పూర్తిగా పాలసీ మార్పు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఒకే పరీక్ష ఆధారంగా విద్యార్థి సామర్థ్యాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇది చాలా మందిలో ఎగ్జామ్ స్ట్రెస్, ఫియర్, డిప్రెషన్ వంటి సమస్యలకు కారణమవుతోంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. రోట్ లెర్నింగ్ తగ్గి కాన్సెప్ట్ ఆధారిత లెర్నింగ్ పెరుగుతుంది. కానీ సరైన అమలు లేకపోతే మాత్రం విద్యా ప్రమాణాలు పడిపోవచ్చు. మెరిట్ కొలిచే స్పష్టమైన ప్రమాణాలు అవసరం. కాబట్టి ఇది సరైన నిర్ణయం అవ్వాలంటే అమలు అనేది కీలకం. ముందు అమలు చేయడం అనేది కరెక్ట్ గా ఉంటే ఇది సరైన నిర్ణయం అని చెప్పవచ్చు. తెలంగాణ శ్రీనివాస్, కంటిన్యూస్ అసెస్మెంట్ నిజంగా వర్క్ అవుతుందంటారా? కంటిన్యూస్ అసెస్మెంట్ అంటే సంవత్సరం అంతా చిన్న చిన్న టెస్టులు, అంటే ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, క్లాస్ రూమ్ పార్టిసిపేషన్. ఒక్కరోజు పరీక్షపై ఆధారపడకుండా విద్యార్థి నిజమైన సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. అయితే దీంట్లో సవాళ్లు కూడా ఉన్నాయి. టీచర్లపై వర్క్ లోడ్ పెరుగుతుంది. మార్కులలో సబ్జెక్టివిటీ వచ్చే ప్రమాదం అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ట్రైనింగ్ లేకపోతే ఇది అమలు చేయడం చాలా కష్టం. సరైన ట్రైనింగ్ ప్లస్ మానిటరింగ్ అనేది ఉంటే, అంటే పిల్లల మీద సరైనటువంటి మానిటరింగ్ అనేది ఉంటే ఇది విజయవంతం అవుతుంది. తరంగిణి శ్రీనివాస్, 10వ తరగతి పరీక్ష లేకపోతే ఇంటర్ అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు? ఇది ప్రస్తుతం పెద్ద సందేహం. సాధ్యమైనన్ని మార్కులు, స్కూల్ ఇంటర్నల్ మార్కుల ఆధారంగా అడ్మిషన్, స్టాండర్డైజ్ స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది, లేదా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ పెట్టే అవకాశం ఉంది. అన్ని స్కూల్స్ ఒకే ప్రమాణంతో మార్కులు ఇవ్వకపోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక కామన్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంటుంది. తరంగిణి శ్రీనివాస్, ఈ విధానం ప్రవేశపెట్టడం వల్ల నిజంగా విద్యార్థుల ఒత్తిడి తగ్గుతుందంటారా? అవును, కొంతవరకు ఒక పరీక్ష మీద ఆధారపడితే టెన్షన్ తగ్గుతుంది. ఫెయిల్ అవుతామనే భయం తగ్గుతుంది. ఏడాది పొడవునా అసెస్మెంట్ ఉంటే కంటిన్యూస్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది. పోటీ పరీక్షలు అంటే జేఈఈ, ఎన్ఈఈటి కోసం ఒత్తిడి అలాగే ఉంటుంది. అంటే ఒత్తిడి పూర్తిగా పోదు, కానీ దాని రూపం మారుతుంది. తరంగిణి శ్రీనివాస్, ఇది గ్రామీణ విద్యార్థులకు లాభమేనంటారా? ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. అంటే ఒకే పరీక్ష పెట్టి అందులో ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం తగ్గుతుంది. పాఠశాల స్థాయిలో నేర్చుకునే అంశాలు పెరుగుతాయి. అయితే నష్టాల విషయానికి వస్తే టీచర్ క్వాలిటీ తక్కువైతే సరైన మూల్యాంకనం జరగకపోవచ్చు, వాల్యుయేషన్ సరిగా ఉండకపోవచ్చు, టీచర్స్ క్వాలిటీగా లేకపోతే. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ప్రభావం కూడా వస్తుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకమైన ఫోకస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం అయితే ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. తరంగిణి శ్రీనివాస్, 10వ తరగతి పరీక్షలు రద్దు చేయడం అనేది నిజంగా సంస్కరణ లేక ఎక్స్పెరిమెంటా? ఇది ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్ ప్రయత్నం అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఫిన్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఈ కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది ఉన్నాయి, వాడుతున్నారు అక్కడ. కానీ భారతదేశంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం ఒక సవాల్ అని చెప్పవచ్చు. సరైన ప్రణాళిక లేకపోతే ఎక్స్పెరిమెంట్ లా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీన్ని ఫేజ్ వైజ్ గా అమలు చేయడం ఉత్తమం. తరగని శ్రీనివాస్, ఈ పరీక్షలు లేకుండా కాంపిటీషన్ స్పిరిట్ తగ్గిపోదా? పరీక్షలు లేకపోతే హెల్తీ కాంపిటీషన్ తగ్గే అవకాశం అయితే ఉంది.
కానీ స్కిల్ బేస్డ్ కాంపిటీషన్ పెరగవచ్చు. ప్రాజెక్ట్స్ ఇన్నోవేషన్ ద్వారా పోటీ కొనసాగుతుంది. కాబట్టి కాంపిటీషన్ పూర్తిగా తగ్గదు. తరగని ఓకే శ్రీనివాస్, దీనివల్ల ప్రైవేట్ స్కూల్స్ కు ఇది అడ్వాంటేజ్ అవుతుందంటారా? అవును, అవకాశం అయితే ఉంది. ఆ అవకాశం నువ్వు చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్స్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అవకాశం ఉంది. వారు మంచి రిసోర్సెస్, ట్రైనింగ్, మెరుగైనటువంటి ఫలితాలు చూపగలుగుతారు. ప్రభుత్వ పాఠశాలకు సరైనటువంటి ట్రైనింగ్ లేకపోతే వెనుకబడే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని బలోపేతం చేయాలి, స్ట్రెంథింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం ఉందంటారా? లేదు, ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రమే అమలు అవుతుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తరగని ఓకే, మొత్తానికి ఈ నిర్ణయం విద్యా వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందంటారు? ఒత్తిడి తగ్గింపు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్ లెర్నింగ్ పెరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న నెగిటివ్ అంశాలు ఏంటంటే అమలు లోపాలు, మెరిట్ కొరతలో సమస్యలు, అంటే మెరిట్ ని వాల్యుయేషన్ చేయడంలో సమస్యలు, అసమానతలు పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా ఇది ఒక గొప్ప మార్పు అవ్వచ్చు, లేదా పెద్ద సమస్య కూడా మారవచ్చు. ఇది పూర్తిగా అమలు విధానంపై ఆధారపడి ఉంటుంది. తరగని పరీక్షలు రద్దు ఒక నిర్ణయం మాత్రమే. ఈ పరీక్షలు తీసేయడం అనేది ఒక నిర్ణయం మాత్రమే. దాన్ని విజయవంతం చేయాలంటే అసలు పరీక్ష ఏంటంటే అమలు విధానం. దీన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనేది ప్రధాన సమస్య. ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే మాత్రం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. తరగని రైట్, ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.